బ్రేకింగ్ న్యూస్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ రాశారు. దశాబ్దాల పోరాటాలు, అమరవీరుల త్యాగాల ఫలితంగా రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన తెలంగాణపై కూటమి నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు. ముఖ్యంగా రాష్ట్ర విభజన, భారత్ పాకిస్తాన్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలు, తెలంగాణపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలుగువారి మధ్య విద్వేషాలు రగిలించేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్ నాయకుడిగా చంద్రబాబు చొరవ తీసుకుని తన భాగస్వామ్య పక్షాలను కట్టడి చేయాలని, రెండు రాష్ట్రాలు సామరస్యంగా అభివృద్ధి చెందేలా సహకరించాలని ఈ లేఖ ద్వారా కోరారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ బహిరంగ లేఖ ద్వారా తెలంగాణ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కలిగినటువంటి బాధను మీ దృష్టికి తీసుకుని వస్తా ఉన్నాం. విభజన జరిగిన తర్వాత రెండు రాష్ట్రాల ప్రజలు సహృద్భావ వాతావరణంలో అన్ని రకాల సంబంధాలను కొనసాగిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి చెందాలని కోరుకుంటా ఉన్నాం. కానీ ఇటీవల జరిగిన అనేక పరిణామాలు విభజనను అవమానపరిచే విధంగా జరుగుతున్నటువంటి వ్యాఖ్యల్లో మీరు మరి కూటమి రాజకీయ నాయకులుగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీద ఒత్తిడి తెచ్చి భారత్ పాకిస్తాన్లతో పోల్చినటువంటి వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగించి మరి ఇటువంటి సహృద్భావ వాతావరణం చెడిపోకుండా చూడాలని కోరుతారు. ఎందుకంటే విభజన అనేటువంటి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జరిగిన సందర్భంలో మరి గతంలో భారతీయ జనతా పార్టీ కూడా ఒక ఓటు రెండు రాష్ట్రాలని కాకినాడలోనే తీర్మానం చేసింది. ఇవన్నీ కూడా అనవసరమైన చర్చ. ఇప్పుడు విభజన జరిగి 10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా అటువంటి అంశం మీద గెలకడం అనేటువంటిది మనకు మంచిగా. ఇప్పుడు భారతదేశము, పాకిస్తాన్, మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏ రాష్ట్రం భారతదేశము, ఏ రాష్ట్రం పాకిస్తాను, ఆ విధంగా వ్యాఖ్యలు చేయడం వల్ల ఈ రెండు రాష్ట్రాల ప్రజలకు మంచిది కాదు. కాబట్టి పెద్దలు, సీనియర్ నాయకులు, మీరు ప్రస్తుత భారత ప్రధానమంత్రి గారి కంటే పెద్ద సీనియర్గా ఉన్నటువంటి మీరు తప్పకుండా ఈ అటువంటి వ్యాఖ్యల వల్ల రెండు రాష్ట్రాల ప్రజలకు, రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఆ వ్యాఖ్యల్ని పార్లమెంట్ రికార్డులను తొలగించే విధంగా చొరవ తీసుకోవాలని నేను గౌరవ ముఖ్యమంత్రిగా